ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. కొత్తగా భగీరథ్ పై మరో సెక్షన్ ను పోలీసులు జోడించారు. ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసిన నేరం కింద BNS 64(2)M సెక్షన్ ను పోలీసులు జోడించినట్లుగా తెలుస్తోంది. తనపై నమోదైన కేసులో భగీరథ్ పోలీసులకు లొంగిపోవడంతో రిమాండ్ విధించారు. ప్రస్తుతం భగీరథ్ చెర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. నేడు చెర్లపల్లి జైల్లో బండి భగీరథ్ తో కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, భగీరథ్ అరెస్ట్ కంటే ముందుగానే రెండోసారి మేడ్చల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు తన అమ్మాయి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత నేను 2.5 గంటల పాటు విచారణ ఎదుర్కొని ఆ విచారణ సందర్భంగా భగీరథ్ అనే వ్యక్తి పలుమార్లు తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా మెజిస్ట్రేట్ ముందు ఈ వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు మెజిస్ట్రేట్ కి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని 64 క్లాస్ 2 క్లాస్ M కింద మరో సెక్షన్ ని జోడించి FIR లో ఈ సెక్షన్ ని ఆల్టర్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే భగీరథ్ ఈ కేసు అరెస్ట్ అయ్యి చెర్లపల్లి జైల్లో నిందితుడిగా ఉన్నాడు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ముందుగా 74, 75 ఆ తర్వాత 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 సెక్షన్ ఆల్టర్ చేయడము, మళ్ళీ ఈ రోజు 64 క్లాస్ 2 క్లాస్ M సెక్షన్ ని నమోదు చేయడము, గతంలో నమోదు చేసినటువంటి 5 సెక్షన్ 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఆల్టర్ చేసినటువంటి సెక్షన్ మరో 10 ఏళ్ల పాటు ఈ శిక్ష పడేటువంటి అవకాశం. మొత్తం భగీరథ్ పైన నమోదైనటువంటి సెక్షన్ల ప్రకారంగా ఇప్పటికీ 30 ఏళ్లకు పైగా అతనికి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భగీరథ్ విషయంలో పోలీసులు సీరియస్ గానే ఎంక్వైరీ జరుపుతున్నారు. బాధితురాలు ఇచ్చినటువంటి ప్రతి స్టేట్మెంట్ ని పరిగణలోకి తీసుకొని తను ఏం చెప్తుంది, ఎక్కడ అన్యాయానికి గురైంది, ఎన్నిసార్లు భగీరథ్ ఈ రకంగా హరాస్మెంట్ చేశాడు అంటూ కూడా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత పోలీసులు ఆ వాంగ్మూలాన్ని పరిధిలోకి తీసుకొని సెక్షన్ జోడించి మళ్ళీ దీన్ని FIR లో చేర్చడం జరిగింది. తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేసేటువంటి క్రమంలో ఆ ఛార్జ్ షీట్ లో అన్ని విషయాలను కూడా క్లియర్ గా పొందుపరచబోతా ఉన్నారు పోలీసులు. భగీరథ్ ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఎన్ని రోజుల నుంచి అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు, ఎన్నిసార్లు ఈ అమ్మాయిపై మల్టిపుల్ టైమ్స్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, ఎక్కడెక్కడ ఈ వేధింపులు జరిగాయి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో డేటానంతా కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. మరోపక్క భగీరథ్ ఐఫోన్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి డేటానంతా కూడా రిట్రైవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో ఎలాంటి డేటాని డిలీట్ చేశాడు, ఎలాంటి డేటా అతను స్టోర్ చేసుకున్నాడు, బాధితురాలతో ఏ రకమైనటువంటి మెసేజ్లు పెట్టాడు అంటూ కూడా వీటన్నిటిపై పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. అయితే రవితేజ, బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు ఎలాంటి అంశాలను కీలకంగా ప్రస్తావించడం జరిగింది? తను రెండోసారి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో భగీరథ్ అనే వ్యక్తి ఎక్కడ పరిచయం అయ్యాడు, ఎలా పరిచయం అయ్యాడు, ఎన్నిసార్లు ఈ మల్టిపుల్ టైమ్స్ వేధింపులకు పాల్పడ్డాడు అనే దానిపైన తను క్లియర్ గా ఆ విషయాలన్నీ కూడా కోర్టుకు తెలియజేసింది. కోర్టు ఇమీడియట్ గా భగీరథ్ పైన మరో సెక్షన్ ని నమోదు చేయండి అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో భగీరథ్ పైన ఈ రోజు 64 క్లాస్ 2 క్లాస్ M కింద సెక్షన్ ని ఆల్టర్ చేసి తను 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. గతంలో నమోదు చేసినటువంటి సెక్షన్ 20 ఏళ్లకు పైగా జైలు శిక్షతో కూడినటువంటి సెక్షన్, ఇప్పుడు 10 ఏళ్లకు పైగా జైలు శిక్షతో కూడినటువంటి సెక్షన్, మొత్తం 30 ఏళ్లకు పైగా అతనిపై జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భగీరథ్ కి జైల్లో ఉండగానే ఈ సెక్షన్ ని ఆల్టర్ చేశారు కాబట్టి ఇప్పుడంతలో బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ 2 చట్టాలు అలా కఠినమైనటువంటి సెక్షన్స్ అతని పైన నమోదు చేశారు కాబట్టి అతను జైల్లో ఉండగానే ఈ సెక్షన్ నమోదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అతను బెయిల్ పిటిషన్ కి వెళ్ళినప్పుడు బెయిల్ ని తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. ఒక పక్క భగీరథ్ తరఫున న్యాయవాదులు అతనికి రెగ్యులర్ బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సెక్షన్ ఆల్టర్ అయిన తర్వాత ఈ విషయం మెజిస్ట్రేట్ ముందుకు ప్రస్తావన వస్తే భగీరథ్ బెయిల్ మొదటిసారే డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. పోక్సో చట్టంలో ఇంత తొందరగా బెయిల్ వచ్చినటువంటి అవకాశాలు లేవు కాబట్టి సుమారు 3-4 నెలల తర్వాత బెయిల్ పై కోర్టు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు భగీరథ్ తరఫున న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ కోసం మరో ఫ్రెష్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కోర్టు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందో చూడాలి.
భగీరథ్ శనివారం నాడు అరెస్ట్ అయ్యి జైలుకి పంపిన తర్వాత మొదటిసారి ఈ రోజు ఫ్యామిలీతో ములాఖాత్ జరగబోతా ఉంది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి సంజయ్ రాబోతా ఉన్నాడా, వారి కుటుంబ సభ్యులు ఇంకెవరైనా రాబోతా ఉన్నారా? ఈ రోజు భగీరథ్ చల్లపల్లి జైల్లో కుటుంబ సభ్యులతో కలిసి ములాఖాత్ జరగబోతోంది అనే ఒక సమాచారం అందుతా ఉంది. భగీరథ్ ఈ రోజు ములాఖాత్ అయితే ఈ 2 రోజుల పాటు జైల్లో అనుభవించినటువంటి ప్రతి విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. వారి కుటుంబ సభ్యులతో కలిసి న్యాయవాది కూడా ఈ రోజు ములాఖాత్కి వెళ్లేటువంటి ఛాన్స్ ఉంది. అయితే రవితేజ, ఇప్పటి వరకు పోలీసులు డిజిటల్ ప్రూఫ్స్ లాంటివి ఏమైనా సేకరించారా? అఫెన్స్ జరిగినటువంటి ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలు అన్ని సేకరించారు. బాధితురాలు ఇచ్చినటువంటి మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు, ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ, చాలా రోజులు కలిసి తిరిగినటువంటి వీడియోలు, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కింద బాధితురాలు ఆల్రెడీ భగీరథ్తో ఉన్నటువంటి రిలేషన్ వివరాలన్నీ కూడా అందజేసింది. ఇద్దరు కలిసి వివిధ చోట్ల వెళ్ళినటువంటి ఫామ్ హౌస్ వీడియోలు, ఇద్దరు కలిసి తిరిగినటువంటి పార్టీల వీడియోలు, ఇవన్నీ కూడా బాధితురాలే క్లియర్ గా ఇవన్నీ మెన్షన్ చేస్తూ పోలీసులకు అందజేసింది. కాబట్టి ఇటు భగీరథ్ మొబైల్లో కూడా కొంత డేటా ఎరేజ్ అయ్యింది అనేది మాత్రం పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ఆ డేటా కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చేటువంటి రిపోర్ట్ ని బట్టి డేటా ఎరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినటువంటి మరో కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎరేజ్ చేయకపోతే మాత్రం అమ్మాయితో కలిసి భగీరథ్ కు ఉన్నటువంటి రిలేషన్షిప్ ని కోర్టులో పోలీసులు ప్రూవ్ చేయబోతా ఉన్నారు. ఒకవేళ ఈ కేసు ప్రూవ్ అయితే మాత్రం 30 ఏళ్లకు పైగా భగీరథ్ కేసు పడేటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ, మరోపక్క ఈ కేసు పైన అటు రాజకీయంగా కానీ ప్రజా సంఘాలకు సంబంధించిన స్పందన ఏ రకంగా ఉంది? రైట్, థ్యాంక్ యూ రవితేజ.